హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఓ పథకం ప్రకారం రాబోతోంది. ఓ పథకం ప్రకారం టీమ్ మరి ప్రస్తుతం నాతో పాటు హీరోనా విలనా ఏం చెప్పాలో తెలియట్లేదు. సాయిరామ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాము. ఓ పథకం ప్రకారం సినిమాకి సంబంధించి ఏమన్నా కూపి లాగుదాం. నమస్తే అండి సాయిరామ్ గారు, ఎలా ఉన్నారు? చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ఏదో విధ్వంసం అయితే చేసేసారు సినిమాలో అయితే కనిపిస్తోంది. రకరకాల గెటప్స్ లో కనిపిస్తున్నారు, చాలా షేడ్స్ ఉన్నాయి. చాలా షేడ్స్ ఉంటాయి సినిమాలో. అందులో ఒక రెండు మూడు అదే అందులో కనిపించింది, ట్రైలర్ లో కనిపించింది ఏదైనా చెప్పండి. అదే లాయర్ అండి, లాయర్ సినిమాలో లాయర్ గా క్రిమినల్ లాయర్. ఇంతకీ ఈ పట్టుకుంటే 10,000 అందరికి చాలా క్యూరియాసిటీ పెరిగిపోయిందంటే ఎవరికి వస్తుందో ఆ 10,000 తెలియట్లేదు. కానీ ఇప్పుడు నేను చెప్తే నాకు ఇచ్చేస్తారా 10,000? డెఫినెట్ గా ఇచ్చేస్తాను. ఇప్పుడు చెప్పనా నేను? చెప్పండి. ఐ థింక్ మీరే అనిపిస్తోంది. అంతే, సెవెంత్కి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏమి ఇవ్వరా? అదే ఇప్పుడు అది నిజమా కాదా అన్నది మీరు ఒకసారి చూసిన తర్వాత ఇచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది. అచ్చా, నేనేమన్నా ఇప్పుడే ఇచ్చేస్తారేమో, అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోతా షాపింగ్ అనుకున్నా. సో అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? దీని మీద ఒక టాక్ కూడా, అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేద్దామని ఏమన్నా పబ్లిసిటీ స్టంట్ అని కూడా. స్టంట్ అండి, అంతే. అంటే ఇప్పుడు అది మేము క్యూరియాసిటీ క్రియేట్ చేయాలి. స్టంట్ అంటే దాంట్లో కూడా స్ట్రెంత్ ఉండాలి కదా. ఊరికనే ఏదో లేకుండా చెప్తే అది బాగుండదు. స్ట్రెంత్ ఉంది సినిమాలో. ఆ క్యూరియాసిటీకి మేము పెట్టిన పట్టుకుంటే 10,000 దానికి ఆ సస్పెన్స్ అయితే ఉంది సినిమాలో. ఓకే, కాబట్టి అందుకనే మీరు చెప్పండి ఆ 10,000 గెలుచుకోండి అని చెప్పింది దానికే అండి. కథలో స్క్రీన్ ప్లేలో మనకి అది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఉంటుంది, ఎవరు 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 అని. ఓకే, అంటే ఎవ్రీ టైం ఎవరైనా చూస్తే ఇతనేనేమో అనిపిస్తుంది కానీ ఎవరో అర్థం కాదు, తెలియదు. ఎవ్రీ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ఓకే, సో అందుకే థియేటర్కి మీరు రండి, ఫస్ట్ హాఫ్ చూడండి, రాయండి, మా వ్యక్తి అక్కడ ఉంటారు. మీరు రాసింది ఉందనుకుంటే అక్కడికి వెళ్ళి సినిమా అయిన తర్వాత 10,000 తీసుకోండి. మీతో పాటు ఇంకొక 2-3 రాస్తే ఒక లాటరీ వేసి ఒకరిని సెలెక్ట్ చేస్తాం. సో అది అలా 50 థియేటర్స్, 50 సెంటర్స్. మరి నా 10,000 సంగతి ఏంటి? అదే అంటే 7th మీరు చెప్పింది. అందులో నాకు కూడా అట్లా లక్కీ డ్రాలో నేనా? లేదు, అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు చెప్పలేదు, మీరే చెప్పారు కాబట్టి. ఓకే, మీరు ఇలాంటి క్యారెక్టర్ ముందు ఎప్పుడు చేయలేదేమో ఐ గెస్. ఎప్పుడు చేయలేదు. అంటే ఏంటి ఈ క్యారెక్టర్ లో అంత నచ్చింది ఏంటి, లేదంటే ఈ మూవీ మొత్తం కాన్సెప్ట్ లో ఏం నచ్చింది? బేసిక్గా లాయర్ క్యారెక్టర్ నేను చేసింది, క్రిమినల్ లాయర్. బట్ క్రిమినల్ లాయర్ క్రిమినల్ లాయరేనా? సో అది నడుస్తూ ఉంటుంది సినిమాలో. టోటల్గా సినిమా కథ ఒక చిన్న ఇన్సిడెంట్ ఇప్పుడు జరుగుతున్న మన సొసైటీలో జరుగుతుంది తీసుకొని చేశాడు డైరెక్టర్. సో దాని చుట్టూ ఒక మంచి కథ, ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషను, రియల్ ఇన్సిడెంట్స్ బేస్డ్ ఒకటి రియల్ ఇప్పుడు జరుగుతుందండి, దాన్ని తీసుకొని చేశారు కథ. సో మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. నాది చాలా షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఓవరాల్గా ఈ కథ నాకు ఓకే, మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది అని నమ్మాను. ఓకే, చాలా షేడ్స్ లో ఏ షేడ్ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంది? ఏదైనా కనెక్ట్ అవుతారా? ఉంటుందండి, కొన్ని ఉంటాయి. అంటే మీరు చూడడానికి సాఫ్ట్ మనిషి, సాఫ్ట్ గా మాట్లాడుతూ ఉంటారు, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఇప్పుడే ఒకళ్ళు చెప్పారు కూడా మా ఫ్రెండ్ అని. సో అలా సాఫ్ట్ అబ్బాయికి అందులో మూవీలో కూడా ఉంది ఆ నేచర్ ఉంది. సాఫ్ట్ ఉండే ఒక చిన్న స్పేస్ ఉంటుంది సినిమాలో. సో అక్కడి నుంచి ఒక లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్, అక్కడి నుంచి ఏమైంది అన్నది ఒక కథ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయిందండి? అంటే 2014లో కూడా మీ మూవీ ఒకటి వచ్చింది. సో ఆ తర్వాత ఇది డిసైడ్ అయ్యారా లేదంటే 2017లో కూడా నాది లాస్ట్ ఫిల్మ్ 2017 ఒకటి రిలీజ్ అయింది, మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒకటి సినిమా రిలీజ్ అయింది. ఆ స్పేస్లో మేము ఈ సినిమా చేస్తూ ఉన్నాం. కరోనా టైం తర్వాత లాస్ట్ ఇయర్ ఇది ప్లాన్ చేసాం రిలీజ్ అని. బట్ ఎందుకో కరెక్ట్గా ప్రాపర్ వేలో రిలీజింగ్ అవ్వట్లేదేమో అని మళ్ళీ డైరెక్టరే ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కాబట్టి వద్దులే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేశాను. చిన్న అంటే స్పేస్ మనకి సినిమా లెంత్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో ఆ థ్రిల్లింగ్ సినిమా కాబట్టి కొంచెం ఒక 2 hours 5 minutes అంతా ఉంటుందండి సినిమా.
టక్కన అయిపోద్ది సినిమా. అండ్ మీరు కూడా ఆఫ్టర్ అ లాంగ్ బ్రేక్ ఇలా మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఈ ప్రమోషన్స్లో కానీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏమనిపిస్తోంది ఆ వెల్కమింగ్ కానీ, మూవీ గురించి ఆ క్యూరియాసిటీ కానీ? చాలా గ్యాప్ తర్వాత లాస్ట్ ఇయర్ నాది 1000 సినిమా రిలీజ్. సో అప్పుడు నాకు గ్యాప్ తర్వాత అది స్టార్ట్ చేశాను. బట్ దానికి దీనికి మళ్ళీ ఒక 1 year గ్యాప్. బట్ ఈ సినిమాకున్న అంటే బేసిక్గా ఈ సినిమాని మేము అందరం నమ్మామండి. చాలా అంటే ఇది డెఫినెట్గా జనాలకి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ మా అందరిలో ఉంది. నాలో కూడా ఏంటంటే ఇది నాకు మళ్ళా ఉపయోగపడుతుంది. అంటే ఆ సినిమాలో ఆ స్ట్రెంత్ ఉందండి. అంటే డబ్బులు పెట్టి ఆడియన్ వస్తాడు డెఫినెట్గా, మనం ఏదో రకంగా ఎంటర్టైన్ చేయాలి. బట్ మేము ఇందులో ఎంచుకున్న ఎంటర్టైన్మెంట్ ఏంటంటే వాళ్ళని ఎంగేజ్ చేసేది సస్పెన్స్ ఒకటి. 2 స్టాండర్డ్లో ఉంటుంది సినిమా. అంటే ప్రతి క్రాఫ్ట్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. అంటే డిఓపి కానీ, డైరెక్టర్ వర్క్ కానీ, ఆర్టిస్టులు నాది కానీ, అందరు ఆర్టిస్టులు కానీ, ఆర్ట్ డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వీళ్ళందరూ నేషనల్ అవార్డ్ విన్నర్స్. సో అందుకనే సినిమా చూస్తున్నప్పుడు ఒక క్వాలిటీ ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో మనం ఒక ఒరిజినల్ చూస్తున్నప్పుడు, లేకపోతే అమెజాన్లో వాళ్ళ సిరీస్ చూస్తున్నప్పుడు, ఇండియన్ సిరీస్ దానికి తగ్గట్టు ఆ రేంజ్లో ఉంటుంది. సో టెక్నీషియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ కేటగిరీస్లో నేషనల్ అవార్డ్ విన్నర్స్ అవ్వడం వల్ల ఈ సినిమా చాలా క్వాలిటీగా ఉంటుంది. గ్రాండియర్ ఉంటుంది. ఇంకోటి చాలా మేకింగ్లో చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అంటే బేసిక్గా ఆయన కేరళ మలయాళీ కాబట్టి వాళ్ళ ఫిల్మ్స్ చాలా కొంచెం న్యాచురల్గా ఉంటుంది. మన తెలుగు కావాల్సింది కూడా ఆయన స్క్రిప్ట్లో అడాప్ట్ చేసి దాన్ని ఈ సినిమాని చేయడం జరిగింది. అండ్ ఆడియన్ ఎక్కడ కనెక్ట్ అవుతారంటారు? మొత్తం కాన్సెప్ట్లో మాకు ఎక్కడ కనెక్ట్ అవ్వచ్చు? అదే ఇప్పుడు మొదటి నుంచి ఒక ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశాను. ట్రైలర్కి మంచి అప్లాజ్ వచ్చింది. ఇదేదో ఏంటో కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏంటి వీళ్ళను టైటిల్ ఒకటి బాగా కొలైక్లుగా మనం వాడేది న్యూస్లో కానీ, అది కూడా ఆడియన్ కనెక్ట్ అవ్వడానికి ఏంటంటే అండి, మనం ఇప్పటి నుంచి చేస్తున్న పబ్లిసిటీ ఏంటంటే విలన్ ఏంటి, విలన్ ఎవరు అన్నది. సో ఎంగేజింగ్ ఉంటుంది సినిమాలో కూడా. సో స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది ఈ సినిమాకి. ఆడియన్ ఫస్ట్ స్టార్ట్ అయిన సినిమాలో వచ్చి కూర్చున్న దగ్గర నుంచి హాఫ్ వేలో స్టార్ట్ అవుద్ది సినిమా. సినిమానే స్టార్ట్ అవ్వడం స్క్రీన్ ప్లేలో ఒక అంటే ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్తో స్టార్ట్ అవుద్ది. బిగినింగ్ ఓపెనింగ్ అలా కాకుండా ఒక హాఫ్లో స్టార్ట్ అవుతుంది సినిమా. సో అందుకే అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏంటి అన్నది హోల్డ్ చేస్తుంది సినిమా. అండ్ ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో కూడా అంటే విలన్ స్పెసిఫిక్గా ఒక పర్సన్ అంటూ ఉండట్లేదు. ఆ షేడ్స్ అన్నీ కూడా హీరోలోనే చూపిస్తూ ఎట్ ద ఎండ్ సంథింగ్ ఏదో ఒక గుడ్ మెసేజ్ మాత్రం హీరో త్రూ వెళ్తుంది. ఇలాంటి మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. సో అలాంటిది ఏమన్నా ఇందులో కనిపించబోతుందా? అండ్ మనం పూరి గారి సినిమాలో కూడా చూసాము కొన్ని ఫైనల్గా అంటే లైక్ టెంపర్ చూడొచ్చు. అందులో ఎన్టీఆర్ గారు మొత్తం విల్నీ షేడ్స్ ఉంటాయి బట్ విత్ హీరోయిటిక్. ఎట్ ద ఎండ్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అలా ఏమన్నా? అదే చూడండి, Feb 7th ఒకసారి చూస్తే క్వశ్చన్స్ అన్నిటికీ వస్తుంది. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అందరి కూడా, నాది ఒకటే కాదు. నా పక్కన ఉన్న సముద్రగని గారు కూడా ఆయన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఆయన దగ్గర నుంచి వస్తుంది. లేకపోతే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు. సో వాళ్ళందరి దగ్గర నుంచి మీరు అనుకున్న షేడ్స్ ఉంటాయి. ఓకే. అండ్ సముద్రకని గారు హిస్ అ వర్సటైల్ యాక్టర్. చాలా మంచి రోల్స్ లో ఆయన చూస్తున్నాం. ఇందులో యాజ్ అ కాప్ ఆయన స్లాంగ్ కావచ్చు, ఆయన ప్రెజెన్స్ బాగుంది. అవును, చాలా బాగుంటుందండి. మన తెలుగులో ఆయన సీరియస్ యాక్టర్. అవును కదండి. ఈ సినిమా నుంచి ఆయన కొంచెం ఎంటర్టైన్మెంట్కి వస్తుంది. ఈ సినిమాలో ఒక కామెడీ స్పేస్ ఎవరిదంటే ఆయనదే. ఆయన స్లాంగ్, బట్ ఆయన సీరియస్గా ఉంటాడు, సీరియస్ పోలీస్ అయినా. కాకపోతే మనకి ఎంటర్టైన్ అవుతుంది. ఆయనది చాలా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తాం. చిన్న రిలీఫ్ ఉంటుంది ఆయన వల్ల. ఓకే. అండ్ డైరెక్టర్ గురించి చెప్తే మొత్తం ఆయన అంటే మీరు వర్క్ చేశారు, మీ అన్నయ్య యాజ్ అ డైరెక్టర్, ఆయన గురించి ఇంకా స్పెసిఫిక్గా సో ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం చెప్తారు ఈ మూవీలో? వినోద్ విజయన్ అండి డైరెక్టర్. నాకు బాగా ఫ్రెండ్, 15 years నుంచి ఫ్రెండ్. బేసిక్గా వినోద్ అక్కడ నేషనల్ అవార్డు విన్నారు. 17 yearsకి ఫస్ట్ ఫిల్మ్ చేశాడు డైరెక్షన్.
మేము నేను హీరో అయిన తర్వాత నుంచి ఇద్దరం ఎప్పటి నుంచో కలిసి చేద్దాం అనుకున్నాం సినిమా. సో అలా ఇది మెటీరియలైజ్ అయింది ఒక పథకం ప్రకారం అనే సినిమా. ఇంకొక వ్యక్తి మన వినీత్ భట్కర్ అని, ఆయన నాతో తీద్దాం అనుకున్నారు, ఈయన నాతో తీద్దాం అనుకున్నారు. బట్ వీళ్ళిద్దరూ మలయాళీస్, కానీ ఎప్పుడు ఫ్రెండ్షిప్ లేదు. బట్ ఎక్కడో కలిశారు. నేను నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనతో చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఎవరు అంటే సాయి అంటే, నేను అనుకున్నానని అలా వచ్చిందండి ఈ ప్రాజెక్ట్. సో అలా నాకు స్క్రిప్ట్ తెచ్చిచ్చాడు తెలుగులోనే, బౌండెడ్ స్క్రిప్ట్ తెచ్చిచ్చాడు. అలా స్టార్ట్ అయింది. బట్ బేసిక్గా నాకు వినోద్ బాగా తెలుసు కాబట్టి ఆయన చేసిన సినిమాలు ఫహద్ ఫాజిల్ గారితో 2 సినిమాలు చేశాడు. ఒకటి డైరెక్షన్, ఒకటి ప్రొడక్షన్. ప్రొడక్షన్ చేయడం వల్ల ఆయనకు మళ్ళీ అది కంబ్యాక్ సినిమా అయింది. ఇది ఫహద్ ఫాజిల్ గారికి చాలా గ్యాప్ తర్వాత అన్నయం రసూలు అనే సినిమా ఆయన సూపర్ హిట్ కొట్టాడు. ఆ ప్రొడక్షన్లో ఆయనకి అవార్డ్స్ కూడా వచ్చినాయి, ఎవరికి ప్రొడక్షన్కి. సో అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తెలుగులో చేద్దామని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు. ఇది మెటీరియలైజ్ అయ్యింది. ఓకే, అంటే యాజ్ అ ఫ్రెండ్గా ఆయన మీ దగ్గరికి స్క్రిప్ట్ తీసుకొచ్చారు కాబట్టి ఫ్రెండ్ని నమ్మి చేసిన సినిమానా, లేదంటే కాన్సెప్ట్ కూడా మీకు బాగా నచ్చి చేద్దాం అనుకున్నా? అంతే అండి. అంటే వినోద్ కూడా ఇక్కడ మంచి సినిమా చేద్దాం అనే స్క్రిప్ట్ అది పట్టుకుంది, స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాడు. ఆటోమేటిక్గా నేను ఇద్దరు అనుకోవడం వల్ల, ఇద్దరు ప్రొడ్యూసర్స్ అనుకోవడం వల్ల నా దగ్గరికి ఆ స్క్రిప్ట్ వచ్చింది. ఆ స్క్రిప్ట్ కూడా ఆయన సెటిల్ అవ్వడానికి కూడా రాసిన కథ, ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుందాం అనే కథ, అది నాకు వచ్చింది. సో నాకు కూడా ఇది ఉపయోగపడుతుంది అని నాకు అనిపించింది. ఓకే, ఆర్జీవి గారు పోస్టర్ రిలీజ్ చేశారు, ఏమైనా కామెంట్స్ ఇచ్చారా, కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఇచ్చారు. అంటే పోస్టర్ కూడా అలా ఉంటుంది కదా, చిన్న పెయింటింగ్, ఇటు రాముడు అటు రావణుడు, పైన ఆయన తలలు 10 ఉంటే 10 షేడ్లు నా ఫేసెస్ ఉన్నాయి. సో అలా డిజైన్ చేశారు. కేరళలో డిజైనర్ ఎవరో తెలియదు, మన డైరెక్టర్ చేశారు. ఆర్జీవి గారు చూశారు, ఇంట్రెస్టింగ్ ఉందే పోస్టర్ అన్నారు. అంతే ఆయన రిలీజ్ చేశారు. ఆయనకి ఏదైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తారు. అలానే నేను రవితేజ గారిని కూడా అడిగినప్పుడు, మీరు ట్రైలర్ చూడండి సార్, నచ్చితే చేయండి అని అన్న. ట్రైలర్ చూశారు, ఆయన గ్లింప్స్ రిలీజ్ చేశారు. సో అలా సాంగ్ కూడా రామ్ గారు రిలీజ్ చేశారు ఒక సాంగ్. సో నచ్చే చేశారు. ఏమన్నారు రవితేజ గారు? ఏమన్నారు రవితేజ గారు, నేను ముందు అంటే మనం పట్టుకెళ్తున్న సినిమా, చేస్తున్న సినిమా అది మంచిదై ఉండాలి. ఎందుకంటే ఆయన రిలీజ్ చేస్తున్నారంటే ఎవరైనా సరే, ఇప్పుడు అది ఏదో సినిమా తెలియకుండా రిలీజ్ చేయలేరు. సో నేనేమన్నానంటే, ఫస్ట్ మీరు ట్రైలర్ చూడండి, తర్వాత సినిమాని ఇది రిలీజ్ చేయండి అన్న. చూసిన తర్వాత ఆయన సరే రా చేస్తానన్న. బాగా నచ్చిందండి. యూనో ఇలా సస్పెన్స్ మూవీస్ ఏవైనా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నడిపిస్తుంది మొత్తం మూవీని. ఇందులో ఎలా ఉంటుంది అంటే, ట్రైలర్ వరకు చూస్తే మాత్రం బాగుంది, చాలా బాగుంది, క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉందన్నమాట. గోపీసుందర్ గారు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. RR బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు, అంటే డైరెక్టర్ ఏదైతే ఒకటి మేక్ చేశాడో దాన్ని ఆయన మళ్ళీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అంటే మీరు రేపు సస్పెన్స్ అనే దానికి ఎలాంటి మ్యూజిక్ మనం చాలా చూస్తూ ఉంటాం కదా, అసలు చాలా బాగుంది. మొన్న నేను సినిమా చూసినప్పుడు ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు గోపీసుందర్ అండి. సూపర్. మీ ఇంట్లోనే డైరెక్టర్, అంటే మీ అన్నయ్య డైరెక్టర్, ఆయనతో పాటు వర్క్ చేశారు. సో ఆ తర్వాత నుండి ఇక ఆయన సినిమాలు, ఆయన మీ సినిమాలు, మీరు మీ గ్యాప్ కొంచెం తీసుకున్నప్పటికీ ఆకాష్ అయినా మీరైనా బయట వాళ్ళతో సినిమాలు చేస్తున్నారు ఎందుకు? అంటే పూరి గారితో కాకుండా, లేదంటే ఎలా? ఇంకా చాలంటారా? ఆయన నాతో ఒక సినిమా డైరెక్ట్ చేశారు, 2 సినిమాలు, 3 సినిమాలు కథ ఇచ్చి ప్రొడ్యూస్ చేశారు. చాలు కదండి. ఆకాష్తో కూడా ఒకటి ఫస్ట్ ఫిల్మ్ ఇంట్రడ్యూస్ ఆయనే డైరెక్ట్ చేశారు. మొన్న కథ ఇచ్చారు, ప్రొడక్షన్ చేశారు. ఇందులో మొత్తం ఈ క్యారెక్టర్స్ అంతా ఎలా చూస్ చేసుకున్నారు? బికాజ్ డైరెక్టర్ కూడా ఇక్కడ వాళ్ళు కాదు కాబట్టి చూసింగ్ ఎలా జరిగింది? డైరెక్టర్ అంటే ఇప్పుడు సముద్రకని గారు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో పోలీస్ ఆఫీసర్ కావాలి, సో అనుకున్నప్పుడు ఈయన సజెస్ట్ చేశాడు. ఆల్రెడీ సముద్రకని గారు ఎలా ఉంటారని, డెఫినెట్గా బాగుంటారు, మరి నువ్వు తేగలవు అంటే మాట్లాడారు, ఆయన వచ్చారు. సో ఇందులో హీరోయిన్ ఏమో అషిమా నర్వాల్ అని ఈ మధ్య సినిమాలు ఒక 2-3 చేసింది. సో అమ్మాయి ఫ్రెష్.
పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది. దానికి ఎవరు అంటే రీసెంట్గా అప్పుడు పటాస్లో చేసిన శృతి సోది ఆ అమ్మాయి హీరోయిన్. ఆ అమ్మాయి ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసింది. సో ప్రతిదీ డైరెక్టర్ అసలు ఇక్కడ ఎవరున్నారు మలయాళీలో, అసలు ఈ క్యారెక్టర్లకి ఎవరు సరిపోతారు అని ఆయన చూస్ చేసుకొని చేసిందే. అల్టిమేట్గా ఏదైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? అంటే మేము తీసుకున్నా తీసుకోకపోయినా వాట్ ఎవర్ సంథింగ్ ఎట్ ద ఎండ్ ఏదో ఒక మోరల్ అయితే ఉంటుంది కదా ఎవ్రీ మూవీ. ఇది ఏంటి అది? డెఫినెట్గా ఇది ఒక మర్డర్ మిస్టరీస్ లేకపోతే సస్పెన్స్ జరుగుతూ ఉంటుంది, కానీ దానికి కారణం ఒకటి ఉంటుంది చూసారా, అది మనకి జరుగుతున్నది. సో దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో ఆ ఇన్సిడెంటే ఇప్పుడు మన సొసైటీలో ఎప్పటి నుంచో ఇప్పుడు మరీ ఎక్కువగా జరుగుతున్న ఇన్సిడెంట్ అండి అది. సో అల్టిమేట్గా ఒకటైతే చెప్పాడు డైరెక్టర్, సినిమా సొసైటీలో జరిగిన దాని గురించి చెప్పారు. ఓకే, అంటే ఆ సొసైటీలో జరిగేవి కావచ్చు లేదా ఏదైనా రియల్ ఇన్సిడెంట్స్ గురించి చూపించేటప్పుడు చాలా రీసెర్చ్ చేసి అందులో ఎలా చూపించాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎఫెక్ట్ అనేది తర్వాత ఉంటుంది మళ్ళీ. అంటే దాని మీద సినిమా ఉండదండి, దాని వల్ల సినిమా ఉంటుంది. ఓకే, అదే ఆ ఇన్సిడెంట్ ఇలా జరిగింది దానివల్ల ఇదంతా జరిగింది అని చెప్పడం తప్ప దాని మీద సినిమాకి వెళ్ళట్లేదు. సినిమా దాని మీద కాదు. ఓకే, అంటే ఏంటి ఆ సోషల్ మెసేజ్ ఏమనుకోవాలంటే చూసిన తర్వాతే తెలుసుకోమంటారా లేదంటే? అంతే, అంటే అది సినిమాలో ఒక ఇది కాబట్టి అది చెప్పేస్తే ఇంకా మొత్తం రివీల్ అయిపోయినట్టే. రివీల్ అవ్వదు, బట్ ఇప్పుడు రైట్ టైం కాదు కాబట్టి ఒకసారి. ఓకే, సో మరి బంపర్ ఆఫర్ 2 ఎక్కడి వరకు వచ్చింది? అది అంటే అప్పుడు కరోనా టైంలో మిడ్ రిలీజ్ అయింది, ప్రీ ప్రొడక్షన్ కూడా జరిగిందండి. సో కరోనా తర్వాత అన్నీ మారినాయి కదా, సో అది అందుకు కొంచెం హోల్డ్లోకి వెళ్ళిందండి అంతే. బట్ కథ అయితే రెడీ అయింది. ఈ గ్యాప్ కి ఏంటి రీజన్? ఏదైనా పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? మీరు తీసుకున్నదా లేదా? నేను తీసుకోలేదండి, ఆటోమేటిక్గా వెళ్ళాలంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు ఈ మంత్లో ఫినిష్ చేద్దాం అనుకుంటాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ అది 2 months అలా వెళ్తుంది. సో గ్యాప్స్తో వల్ల అప్పటి నుంచి ఇప్పుడు ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ నేను చేసిన సినిమా రీసౌండ్ అని ఉంది, అది కూడా రెడీ అయిపోయింది. సో అది కూడా నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. జరుగుతున్నాయి బట్ రిలీజ్ అవ్వలేదు. ఓకే, సో గ్యాప్ కూడా వచ్చింది. మైథలాజికల్ మూవీతో కూడా రాబోతున్నారని విన్నాము, అందులో ఎలా ఉండబోతున్నారు? అది మైథలాజికల్ అంటే మన పురాణాల్లో ఒక క్యారెక్టర్ని తీసుకొని చేసిన కదండి అది. అది కూడా ప్యూర్లీ క్రైమ్ సినిమా, బట్ ఆ క్యారెక్టర్కి ఏంటి ఇక్కడికి ఏంటి ఆ క్యారెక్టర్ ఎవరు అన్నది ఒక కదండి. అది కమిట్ అయ్యాను, అది దీని తర్వాత చేయాలి. ఓకే, ఇన్ జనరల్ అంటే మీరు టైం తీసుకొని లేదంటే ఇయర్ బై ఇయర్ ఒక సినిమాతో రావాలి అనుకున్నప్పుడు ఆ స్టోరీ అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా చూస్ చేసుకుంటూ ఉండాలి. చేస్తామండి, ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు ఈ సినిమా చేసాం, దీని తర్వాత ఇది వాట్ యు సీ అంటే ఏం చూసి ఆ క్యారెక్టర్ మనకి ఓకేనా కాదా, ఎలాంటివి? ఫస్ట్ అయితే నా క్యారెక్టర్ చూసుకుంటా. ఫస్ట్ నా క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టరైజేషన్ ఏంటి, ఈ క్యారెక్టర్ సినిమాలో ఎంతవరకు వెళ్తుంది అది చూసుకుంటామండి ఎవరైనా, ఏ ఆర్టిస్ట్ అయినా. తర్వాత ఓవరాల్గా కథ, ఈ 2 ఉన్నప్పుడే చూజ్ చేసుకుంటాం. నేను అదే చూస్తా. బట్ ఈ క్యారెక్టర్ నాకు సరిపోద్దా, నేను చేయగలనా అన్నది ఉండదు నాకండి. క్యారెక్టర్ నచ్చిందే అంటే నేను చేసేస్తాను. అంటే ఎనీ క్యారెక్టర్ నాకు ఇది నాకు యాప్ట్ అవుతుంది అనేది లేదు, అన్నీ యాప్ట్ అవుతాయి అని నేను ఫిక్స్. ఇది చేయగలం, ఓకే హోంవర్క్ చేసుకుని చేయగలం మనం అన్నది నేను ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటాను. ఆ పాయింట్ నచ్చితే చాలు నాకు. ఓకే, అంతే. ఇంతకీ సాయిరామ్ శంకర్లో ఎలా అంటే మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు ఎక్కువ? సాయి. స్క్రీన్ లో కూడా సాయిరామ్ శంకర్ అనే వింటూ ఉంటాము. 3 పేర్లు ఎందుకు పెట్టుకున్నారా అని? 3 పేర్లు జస్ట్ ఫన్నీ. సాయిబాబా గారు డివోటీస్ మా అమ్మ నాన్న. సాయిరామ్ శంకర్ అంటే అదే వాళ్ళు ఏదో చూసి ఉంటారు కదండి చిన్నప్పుడు, అలా పెట్టింది. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అది కూడా ఉందా, చిన్నది క్విక్ గా. పూరి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఫస్ట్ అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం మనం. నాకు 2 సినిమాలండి. ఒకటి అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మే నా బాగా ఇష్టం, రెండోది 143 నాది. ఓకే ఓకే, అలాంటి క్యారెక్టర్ ఏదైనా రాబోతుందా మళ్ళీ 143లో మిమ్మల్ని చూసినట్టు? ఇంకేదైనా ఏమనుకోలేదు, ఇంకా అనుకోలేదు. ఓకే, ప్లాన్స్ అయితే లేవు. ఓకే, అండ్ పూరి గారు చాలా మందితో చేశారు, వాళ్ళల్లో మీకు ఇష్టమైనది ఎవరు? సినిమానా?
హీరోస్లో, ఆయన చేసిన హీరోస్లో? అందరూ ఇష్టం అండి. అందరూ ఇష్టం. డైరెక్టర్స్ యూ వాంట్ టు వర్క్ విత్? లేదండి, నాకు ఆలోచన లేదు, అలాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు అదేదో కోరికలా చెప్పి కదా, ఇట్స్ ఓకే, మేనిఫెస్ట్ చేయడంలో తప్పలేదు. నేను నిజంగానే నాకు ఇప్పుడు అప్పుడు అది నేను ఆలోచించానండి, నిజంగా లేదు లేదు ఎప్పుడు అనుకోను నేను, ఎప్పుడు అనుకోను. ఎందుకంటే అప్పుడు నాకు వచ్చిన డైరెక్టర్ నాకు వచ్చిన ప్రొడ్యూసరే నాతో తెద్దాం అనుకున్న వాళ్ళిద్దరు, అంతే, దాంతో వెళ్ళిపోతాను అంతే. వన్ థింగ్ యూ లెర్న్ ఫ్రమ్ పూరి గారు? పని చేసుకోవడం. ఓకే, సింపుల్, పని చేసుకోవాలి, కూర్చోవద్దు, ఏదో మన పని మనం చేసుకోవడం అంతే. రిజల్ట్ తర్వాత చూద్దాం, అదే పని చేస్తాను. నేను కూడా అదే ఫాలో అవుతానండి. ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే అసలు ముందు పని ఆపేస్తే తర్వాత రిజల్టా ఓకే, పని చేయకపోతే రాదు కదా, బట్ ఏదో ఒక టైం ఒకటి ఉంటుంది, ఆ టైంలో రావాల్సింది మనం పని చేసినప్పుడే వస్తుంది. ఓకే, అండ్ మీరు చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు కాబట్టి మీరు డైరెక్షన్ చేస్తే ఎవరితో చేయాలన్న థాట్ ఉంది? అసలు థాట్ ఉందా? లేదండి, డెఫినెట్గా చేయాలండి నేను, ఎందుకంటే నాకు వచ్చిన పని అది కదా, చేస్తున్నా. అంటే నాకు నేను రాసుకుంటున్నా, ఎవరితో చేయాలని లేదు, నాకు నేనే చేయాలని ఉంది. ఓకే, ఎందుకంటే అది తర్వాత మనం ప్రూవ్ చేస్తేనే కానీ ఎవరు ఆఫర్ ఎవరు. సో అదేదో ఫస్ట్ అదేదో మనం ఒక బడ్జెట్లో చేస్తే అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయొచ్చండి, మనల్ని నమ్ముతారు. ఓకే, ఓ పథకం ప్రకారం నుండి ఏదన్నా ఇప్పటి వరకు తెలియనిది ట్రైలర్లో చూపించింది ఆడియన్స్కి చెప్పడానికి ఏదన్నా ఉందా? సంథింగ్ దట్ ఇంకా చెప్పలేదు? ఇంకా అదే విలన్ చెప్పలేదు. ఆ విలన్ వదిలేండి, అది ఎలాగో సస్పెన్స్ మా కోసం వదిలేసరికి 10,000 సంథింగ్ ఇంటర్వ్యూ త్రూ చెప్పాలనుకుంటున్నారా? ఇంకొక సస్పెన్స్ లాగా ఏదన్నా మాకు? ఏం లేదండి. ఏం చెప్పరు? అసలు ఏం లేదు, మీరేం లేదు. ఒక పథకం ప్రకారం Feb 7th మమ్మల్ని నమ్మి మా సినిమాకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే చాలు. రావడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అంటే డెఫినెట్గా సినిమా కూడా నచ్చాలి కదా ఆడియన్కి కూడా. ఆ ట్రైలర్ కొంచెం ఇంప్రెసివ్గా ఉంటుంది. మీరు ట్రైలర్ చూసినప్పుడు ఓకే వీళ్ళు ఏదో సినిమా తీశారు, లేకపోతే ఏదో అందరూ కలిసి చేశారు, ఏదో ఒక అలా ఉండదు, అందరూ ఏదో పని చేశారు అన్నది ట్రైలర్లో ఉంటుందండి. సో అదే మా నమ్మకం, జెన్యూనిటీ ఉంది ట్రైలర్లో, రేపు సినిమాలో కూడా ఆ జెన్యూనిటీ ఉంటుంది. సో అలా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే Feb 7th మేమందరం నిలబడిపోతాం. వెయిటింగ్ సినిమా చూడటానికి ఖచ్చితంగా Feb 7th థియేటర్కి వెళ్ళి మరి సినిమా చూస్తాము. ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ ఎంటైర్ టీమ్ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉండండి 10 TV.